అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఐఎమ్ ఇంటర్మీడియట్ కాంపిటర్. ఈ వీడియోలో వెరిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అపాయింటెడ్ యాజ్ రెగ్యులర్ జేఎల్ వెబ్సైట్లో మనమైతే ఈ వెరిఫికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇందులో ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి అయితే నేను క్లారిటీగా చూపెట్టబోతున్నాను. సో ఇందులో మనము ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేసిన వెంటనే మన డీటెయిల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఒకటి ఓటీపీ వస్తున్నది మొబైల్కు. ఓటీపీ ఎంటర్ చేస్తూనే మన డీటెయిల్స్ అయితే ఈ విధంగా మన ఎంప్లాయ్ ఐడి, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ, ఇన్స్టిట్యూషన్ నేము, డిస్ట్రిక్ట్ ఇట్లా రావడం జరుగుతుంది. ఇందులో ఏమేమో మనకు ఫిల్ చేయాలనేది ఒకసారి క్లారిటీగానైతే చూద్దాం. ఆధార్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజీ, మొబైల్ నంబరు, జెండరు, మెరిటల్ స్టేటస్, డోర్ నంబరు, స్ట్రీట్ నంబరు, ల్యాండ్ మార్కు, నేటివ్ డిస్టిక్, మండలు, విలేజ్, పిన్ కోడు, మన క్యాస్ట్, సో పర్సన్ విత్ డిజబిలిటీ. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి 9th క్లాస్ వరకు క్లాసు, డిస్టిక్, మండల్, విలేజ్, ఆ స్కూల్ నేము, తర్వాత అక్కడ అకాడమిక్ ఇయరు, ఇక్కడ స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే పీడిఎఫ్లో మనకి ఇక్కడ ఏం అడగడం జరిగిందంటే పీడిఎఫ్లో అడిగిండండి. పీడిఎఫ్లో 1 MB ఓన్లీ కాడ ఇక్కడ చూజ్ అండ్ కాడ మనం అయితే ఇక్కడ చూజ్ ఫైల్ కానీ అయితే అప్లోడ్ చేసుకోవాలి. సో ఇట్లా ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఎంటర్ చేసిన తర్వాత 10th క్లాస్ ఈక్వలెంట్. ఈ 10th క్లాస్ డీటెయిల్స్ మనం 10th క్లాస్ ఏ డిస్టిక్లో చేసినాం, ఏ మండల్, ఆ విలేజ్ ఎక్కడ, బోర్డ్ ఆఫ్ 10th క్లాసు, స్కూల్ నేము, హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్ ఆఫ్ పాసింగ్, టైప్ ఆఫ్ రిజల్ట్, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, అప్టైన్డ్ మార్క్స్ ఎన్ని, తర్వాత పర్సెంటేజ్. అట్లనే ఇంటర్ ఏ డిస్టిక్లో చేసినాం, తర్వాత ఆ మండల్, విలేజ్, బోర్డ్ ఆఫ్ ఇంటర్, కాలేజ్ నేము, హాల్ టికెట్ నెంబర్, టైప్ ఆఫ్ కోర్సు, ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్ ఆఫ్ పాసింగ్, టైప్ ఆఫ్ రిజల్ట్, మ్యాక్సిమం మార్క్స్, అప్టైన్డ్ మార్క్స్, పర్సెంటేజ్. తర్వాత గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఏ డిస్టిక్లో చేసినామో అది మండల్, విలేజ్, కాలేజ్ నేము, హాల్ టికెట్ నెంబర్, టైప్ ఆఫ్ కోర్సు, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇవి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటే అవే వస్తున్నాయి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్ ఆఫ్ పాసింగ్, యూనివర్సిటీ, టైప్ ఆఫ్ రిజల్ట్, మ్యాక్సిమం మార్క్స్, అప్టైన్ మార్క్స్, పర్సెంటేజ్. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ అనేది ఏ డిస్టిక్లో చేసినాము, ఏ మండలం, విలేజ్, కాలేజ్ నేమ్, హాల్ టికెట్ నెంబర్, కోర్స్ నేము, తర్వాత యూనివర్సిటీ, టైప్ ఆఫ్ రిజల్ట్, మ్యాక్సిమం మార్క్స్, అప్టైన్ మార్క్స్, పర్సెంటేజ్. ఇక మనకి ఇక్కడ ఇనిషియల్ ఎంగేజ్మెంట్. సో మనం ఫస్ట్ కాంట్రాక్ట్గా ఎప్పుడు జాయిన్ అయినామో నేమ్ ఆఫ్ ది కాలేజీ, సబ్జెక్టు, మీడియం, డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్, సో శాంక్షన్ పోస్టా లేదా నాట్ శాంక్షన్ పోస్టా. ఇక్కడ ఏం అడిగిండంటే కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ బాండ్ అడిగిండు. కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ బాండ్ టు బీ ఎంక్లోజ్డ్. టు బీ అంటే కంపల్సరీ చేయాలి, ఎంక్లోజ్ అనేది చేయాలి. సో ఓన్లీ ఫస్ట్ బాండ్ మాత్రమే అడగలేదు. దానికి ఇక్కడ మనకి ఇక్కడ ఆల్ వర్కింగ్ ప్లేసెస్ ఆర్ ఎక్కడెక్కడ మనం వర్కింగ్ చేసినామో నేమ్ ఆఫ్ ద కాలేజీ, డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటే ఏ డేట్ మనం రిన్యువల్ అయినామో, శాంక్షన్ పోస్టా లేదా ఫ్రమ్ డేటు, తర్వాత టు డేటు, ఫ్రమ్ డేటు టు డేటు. తర్వాత ఇక్కడ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ బాండ్ అడిగిండు, అది ఇంక్లూడ్ చేయాలన్నాడు. సో అదే కాకుండా ఇక్కడ మనకి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ కాంట్రాక్చువల్ బాండ్స్ అన్నీ ఒకదానికి ఒకటే యాడ్ చేయాలి. మరి ఇట్లా మనం ఎన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్ బాండ్ ఉంటే అన్ని సంవత్సరాలు చేయాలి కావచ్చు. తర్వాత ఇక్కడ వర్కింగ్ ప్లేస్ యాజ్ అండ్ కట్ ఆఫ్ డేట్. ఇక్కడ చూడండి, మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత June 2, 2014 అప్పుడు మనము ఏ కాలేజీలో ఉన్నాం, డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్, శాంక్షన్ పోస్టా లేదా దానికి సంబంధించిన కాంట్రాక్ట్ బాండ్ మాత్రం అడగడం జరిగింది. తర్వాత రెగ్యులర్ అపాయింట్మెంట్ ప్లేస్ యాజ్ పర్ జీవో నంబరు, నేమ్ ఆఫ్ ద కాలేజీ, సబ్జెక్టు, మీడియం, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, శాంక్షన్ పోస్ట్ ఆర్ నాట్, అప్లోడ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, కోర్టు కేసులు ఉన్నాయా. తర్వాత ఇక్కడ అప్లోడ్ కాడ చూడండి, జేపీజీ ఫైల్లో అప్లికెంట్ ఫోటో అడిగారండి. అది కూడా 512 KB ఓన్లీ. తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్,
పీడిఎఫ్లో 1 MBలో మనం అప్లోడ్ చేయాలి. ఇంటర్ సర్టిఫికేట్ పీడిఎఫ్లో 1 MBలో అప్లోడ్ చేయాలి. డిగ్రీ సర్టిఫికేట్ పీడిఎఫ్లో 1 MB అప్లోడ్ చేయాలి. అది తెలిసి మార్క్స్ మేము అనుకుంటా. పీజీ సర్టిఫికేట్ కూడా పీడిఎఫ్ 1 MBలో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్ మీద చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మనం సబ్మిట్ చేసినట్లు లెక్క. సో ఎక్కడ మనకు తిప్పలు వచ్చిందంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ బాండ్, కాంట్రాక్ట్ బాండ్ అనేది ఎవ్రీ ఇయర్ది మనం అప్లోడ్ చేయాలి అనే కానే. సో అన్ని సంవత్సరాల బాండ్స్ మనకు ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలో అది ఒక ఇన్ఫర్మేషన్ అండి. సో ఇది కేవలం అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉన్నదో ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని అయితే ప్రతి ఒక్క కాలేజీ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయగలరు. సో అందరికీ ఏమేమి అంశాలు ఉంటాయో విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతో వీడియో తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.